జయలలిత చనిపోయి ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతున్నా ఆమె పేరు న్యూస్లో ఇంకా వింటూనే ఉంటాం. దానికి కారణం ఆమె ఆస్తులు. అవును, ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే జయలలిత ఆస్తుల విలువ ఆల్మోస్ట్ 4,000 కోట్లు. కానీ ఆమె చనిపోయిన తర్వాత నుండి ఆమె ఆస్తుల కోసం ఆమె వారసులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా సిబిఐ స్పెషల్ కోర్ట్ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే జయలలిత ఆస్తులను తమిళనాడు గవర్నమెంట్కి ఈ నెల 15లోగా సరెండర్ చేయాలని తీర్పునిచ్చింది. ఈ ఆస్తులన్నీ తమకు మాత్రమే చెందుతాయని జయలలిత మేనకోడలు దీప, అలాగే మేనలుడు దీపక్ చేసిన పోరాటం వేస్ట్ అయింది. జయలలిత మీద ఆల్మోస్ట్ 1,562 ఎకరాల భూమి, 27 కేజీల బంగారం, సిల్వర్, అలానే 15,000 పట్టు చీరలు అండ్ 750కి పైగా విలువైన ఐటమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 10 సంవత్సరాల క్రితం జయలలితను అరెస్ట్ చేసినప్పుడు వీటి విలువ కేవలం 913 కోట్లు మాత్రమే. బట్ ప్రజెంట్ వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లు. మెయిన్గా 1991-96 మధ్యలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చాలా ఆస్తులు అక్రమంగా సంపాదించిన అలిగేషన్ ఆమె మీద ఉంది. తర్వాత 1996లో ఆమె మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఆమె చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది.